ఓకే, హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజైతే బెంగళూరు అయితే వచ్చాను. ఒక చిన్న బర్త్డే ఫంక్షన్ అయితే ఉందనేసి. సో రావడానికైతే కొద్దిగా లేట్ అయింది. లేట్ అవడంతో ఇంకా కేక్ కటింగ్, ఫంక్షన్ సెలబ్రేషను, వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయినారు, అంతా అయిపోయింది. సో నేను ఆల్రెడీ వెళ్ళి లోపలికి వెళ్ళి చూశాను, ఏమీ అయితే లేదు. కాకపోతే ఉన్నదాంతో అయితే మీకు చూపిస్తాను నేను చూసింది. సరే ఓకే రండి, ఎలా ఉందో చూద్దాం. ఆ, ఇదిగో అండి ఫంక్షన్ హాల్. చాలా నీట్గా డెకరేట్ చేసినారు, దాంతోపాటు సెలబ్రేట్ కూడా చేసినారు. బట్ కానీ మనం నేను చూడలేదు, మీకు చూపించలేకపోయినాం, మిస్ అయినాము. ఏం చేసేది. ఇదిగో ఏ బాబుదే ఫస్ట్ బర్త్డే. చాలా క్యూట్గా అయితే అన్నాడు. తనది ఈరోజు పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే చిన్న, మీరు కూడా ఒకసారి విష్ చేయండి. చాలా క్యూట్గా ఉన్నాడు. ఇక్కడే కేక్ కటింగ్ చేసినారంట. డెకరేషన్ చాలా బాగుంది. మొత్తానికి ఫంక్షన్ హాల్ కూడా చాలా సూపర్గా అయితే ఉంది. ముందుగా వచ్చింటే బాగుని ఉంటుంది, లేట్ అయింది, ఏం చేయలేము, కొన్ని సమస్యలు. ఇంకా ఫైనల్గా ప్రతి ఫంక్షన్లోనూ అందరూ అడిగేది, అందరూ వెయిట్ చేసేది ఫుడ్. అది కూడా ఏమేమి చేశారో, ఎలా ఉన్నాయి, అది కూడా చూసాం రండి. ఇదైతే ఒబ్బొట్టు స్వీట్ ఐటమ్. అలాగే ఇక్కడ ఏదో చూస్తాం రండి, ఇది కొత్తగా ఉంది, వడ టైప్ లో ఉంది. దానికైతే చట్నీ కూడా పెట్టినారు. నేనైతే తిన్నాను, బాగుంది, చాలా బాగుంది. మొత్తానికి టేస్ట్ అలాగే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ రోటీ, మన భాషలో చపాతి అంటారు. అలాగే దానికి ఇక్కడ పన్నీర్ కుర్మా. మన సైడ్ అయితే రెడ్ కలర్ లో ఉంటుంది, బట్ కానీ ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉంది, కానీ సూపర్ టేస్ట్ అయితే ఉంది. అలాగే ఇక్కడ వస్తే నూడిల్స్, వెజ్ నూడిల్స్ చాలా టేస్టీగా అయితే చేసినారు, చాలా మంచిగా చేసినారు. ఓకేనా. ఇక్కడైతే బిర్యానీ రైస్, బిర్యానీ రైస్ చాలా బాగుంది, టేస్ట్ అయితే చేసిన. దానికి మట్టిగా అయితే పెట్టినారు. అలాగే ఇక్కడ ఇంకోటి ఏదో ఉంది, వైట్ రైస్ అంట ఫైనల్. అలాగే ఇక్కడ దాల్, అలాగే అన్నం, అలాగే ఇక్కడ బాగుంటది. కర్డ్, పెరుగు, ఇక్కడ లాస్ట్ లో సాల్ట్. ఇదైతే చాలా తక్కువ వాడుతూ ఉంటాం మనము. అలాగే చట్నీ. ఓకేనా. సో ఇన్ని ఐటమ్స్ అయితే టేస్ట్ చేస్తాను, టేస్ట్ చేస్తే మీకు చూపిస్తున్నాను. బట్ చాలా ఇంకా బాగుంది. మీరు వచ్చేయండి చూద్దాం. ఖాళీ అయిపోయింది. ఇక్కడైతే ఐస్ క్రీమ్ అన్నాడు మా ఫ్రెండ్, చూస్తే కానీ ఐస్ క్రీమ్ అయితే లేదు, గులాబ్ జామున్ అయితే ఉంది. సో ఇదే అండి ఈరోజు మన ఫంక్షన్ అయితే. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి, కానీ తప్పకుండా ఆ చిన్న బాబుకి అయితే విష్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.